హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చాయి. కానీ ఒక పౌరుడిగా మనకు తెలియాల్సిన పాలిటీ అంశాలు తెలుసుకుందాం. మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో ఖచ్చితంగా ఈ క్వెషన్స్ అడుగుతారు. నోట్ చేసుకోండి. అసెంబ్లీ ఎన్నికలకి, లోక్‌సభ ఎన్నికలకి తేడా చూద్దాం. అసెంబ్లీ ఎన్నికలు ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీలను ఎన్నుకుంటారు. ఎమ్మెల్యేలందరూ కలిసి ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు అసెంబ్లీ ఎన్నికల్లో. లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన మంత్రిని ఎంపీలు ఎన్నుకుంటారు. వీళ్ళ పరిధి కేవలం రాష్ట్రం పరిధిలోనే ఉంటుంది ఎమ్మెల్యేలది. దేశం మొత్తం పరిధిలో ఉన్నది లోక్‌సభ ఎన్నికల్లో, ఎంపీ పరిధిలో, పీఎం పరిధిలో. ఆర్టికల్ 173 ప్రకారం ఎమ్మెల్యే పోటీ చేయడానికి 25 సంవత్సరాలు నిండి ఉండాలి. ఆర్టికల్ 324 ప్రకారం దేశంలో పార్లమెంట్ అయినా, అసెంబ్లీ ఎలక్షన్స్ అయినా కండక్ట్ చేసేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఈ ఎలక్షన్ అనేది ఆర్టికల్ 172 ప్రతి రాష్ట్రం అసెంబ్లీ కాల పరిమితి 5 ఇయర్స్ ఉంటుంది. ప్రభుత్వం పడిపోయినచో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అనేవి చేస్తారు. అసెంబ్లీ ఎన్నికలు ఈక్వల్ టు ముఖ్యమంత్రిని నిర్ణయించే ఎన్నికలని కూడా చెప్పుకోవచ్చు. ఏ పార్టీ చెందిన ఎమ్మెల్యేలు రాష్ట్రం మొత్తం మీద సగం కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటారో ఆ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. వారు తమ నాయకుణ్ణి ఎన్నుకుంటే సీఎం అవుతారు. ఆర్టికల్ 164 ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తారు. ఎన్నికలు కేవలం ఓట్లు వేయడమే కాదు, రాజ్యాంగ ప్రక్రియలో ఒక భాగం. హ్యాంగ్ అసెంబ్లీ అయినప్పుడు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోతే అప్పుడు గవర్నర్ తన డిస్క్రిషనరీ పవర్స్ ఉపయోగించి అతిపెద్ద పార్టీ ఏదైతే ఉందో లేదా కూటమిని పిలుస్తారు. ఆర్టికల్స్ మరియు ఇన్ఫర్మేషన్ అలాగే మీకు ఎమ్మెల్యేకి, ఎంపీకి తేడా అనేది అర్థమయింది అని అనుకుంటున్నాను. అసెంబ్లీ ఎన్నికలకి, లోక్‌సభ ఎన్నికలకి మీకు తేడా అనేది తెలిసింది అని అనుకుంటున్నాను. మరిన్ని సబ్జెక్ట్ కంటెంట్, జాబ్ అప్డేట్స్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.